నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గన్నమనేని వెంకయ్య నేటి తరానికి మార్గదర్శనం అన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండలో వెంకయ్య విగ్రహ ఆవిష్కరణ. ప్రారంభమైన జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బండ లాగుడు పోటీలు. హాజరైన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద కంచర్లకు చెందిన దీప్తి అమెరికాలో ఎంఎస్ చదువుతున్న విద్యార్థిని. ప్రజా జీవితం, రాజకీయాల క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసే విషయంలో గన్నమనేని వెంకయ్య నేటి తరానికి మార్గదర్శి అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని వెన్నెల సూపర్ మార్కెట్ ఎదురుగా కాలువ కట్ట వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గన్నమనేని వెంకయ్య విగ్రహాన్ని శనివారం వారిరువురు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వెంకయ్య విగ్రహం ఏర్పాటుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మిలిటరీ నుంచి వచ్చి సర్పంచ్ గా, మండల స్థాయి నాయకుడిగా, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఆయన ఎదిగిన క్రమంలో వెంకయ్య అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లారన్నారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీతో పాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, బీజేపీ నాయకులు లెనిన్, జనసేన నాయకులు నాగశ్రీనురాయల్, నిశంకర్రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చెప్తూనే ఆయన అన్నారు, చాలా ప్రత్యేకమైన వ్యక్తి అండి, మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అని. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఆయన చెప్పడం జరిగింది. సరే, రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు, చాలా మంది చాలా పదవుల్లో కూడా కొనసాగుతూ ఉంటారు. అయితే వెంకయ్య గారిలో ఉన్న ప్రత్యేకత ఆయన మంచి డిసిప్లైన్ తో ఏదైతే మిలిటరీలో ఆయన కొనసాగి అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత అదే డిసిప్లైన్ తో రాజు కూడా ఏ పదవి తీసుకున్నా, మార్కెట్ యార్డ్ తీసుకున్నా, సర్పంచ్ తీసుకున్నా, ఏ పదవిలో ఉన్నా, కార్యకర్తగా ఉన్నా కానీ అదే డిసిప్లిన్ ఆయన ఉండటం జరిగింది. అంతేకాదు కేవలం ఏదో జరిగిందని చెప్పి ఆయన చెప్పడం చర్చిస్తూ ఉన్నాం. ఇంత మండే ఎండలో కూడా ఇంతమంది 11:30-12 అవుతా ఉంది, ఇంతమంది నుంచోని ఉన్నారు ఇక్కడ అంటే అది ప్రత్యేకత. ఇన్ని పార్టీలు వారు వచ్చారు, సిపిఐ వాళ్ళు వచ్చారు విగ్రహావిష్కరణ కంటే అది ప్రత్యేకత. ఇందాక అడుగుతా ఉన్నా, ఈ విగ్రహం పెట్టేప్పుడు ఎవరైనా అభ్యంతరం చెప్పారంటే ఎవరు అభ్యంతరం చెప్పలేదండి అని చెప్పారు. అది ప్రత్యేకత, ఎవరు అభ్యంతరం చెప్పలేదంటే. ఇవన్నీ కూడా అందరూ కలుపుకొని, రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూనే ప్రజల సమస్య పైన దృష్టి పెట్టిన వారికి ఇటువంటి గౌరవం లభిస్తుంది. అది మన అందరం కూడా అవసరం ఉంది. ఆయన స్ఫూర్తిని మనందరం కూడా తీసుకొని దానికి ప్రయత్నించాల్సిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కుటుంబ సభ్యులకి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేసి ఆయనకి నిజమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా మంది రాజకీయాల్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తన పార్టీలో చేరిన దగ్గర నుంచి తుది శ్వాస విడిచే వరకు కూడా పార్టీకే అంకిత భావంతో పనిచేసిన వెంకయ్య గారితో నాకు కొంత అనుబంధం ఉంది. ఆ రోజు ఎడ్లపాటి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఇక్కడికి ఓటర్ ఎన్రోల్మెంట్ కోసం నన్ను అబ్జర్వర్గా వేయటం జరిగింది. చాలా విషయాలు పెద్దలందరూ చెప్పేశారు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజం ఎందుకు అన్నట్టుగా మీ అందరికీ కూడా వెంకయ్య గారి గురించి నేను చెప్పడం అంటే మరి ఆల్రెడీ పెద్దలు మాకేమీ మిగల్చకుండా అంతా చెప్పేశారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కన్నా పార్టీకి ఎవరైతే కష్టపడతారో, కష్ట సమయాల్లో నిలబడతారో వాళ్ళని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుంది. అలాగే పార్టీ కేడర్ కూడా ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటుంది. వెంకయ్య గారు మరి ఒక మిలిటరీలో పనిచేశారు కాబట్టి వాళ్ళకు ఒక క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత ఉంటుంది. జీవితంలో వాళ్ళు క్రమశిక్షణ తోటి ఎదిగిన వ్యక్తులు కాబట్టి
మరి అంచెలంచెలుగా గ్రామ సర్పంచ్గా అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్గా వారు మరి ఉన్నతమైన పదవులు అధిరోహించారు. వారి ఆకాంక్ష వారు బ్రతికున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే మరింత సంతోషించేవారు. అయినప్పటికీ వారు ఎక్కడున్నా కానీ పార్టీ గెలుపుని, పార్టీ అభివృద్ధిని మరి ఖచ్చితంగా సంతోషపడతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకయ్య గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నా. వెంకయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఈపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, వినుకొండ టౌన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు. వెంకయ్య గారు మిలిటరీ నుండి వచ్చిన తర్వాత ప్రజలందరి కోరిక మీద సర్పంచ్ గా నిలబడి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించేశారు. ఆ విధంగా సర్పంచ్ దగ్గర నుండి మండలంలో ఒక విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు ఎదిగారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులుగా వారు పార్టీ బాధ్యతలను ముందు తీసుకెళ్లారు. వారు చేసినటువంటి సేవలు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడినటువంటి గన్నమనేని వెంకయ్య గారు పార్టీకి చేసినటువంటి సేవలు మర్చిపోలేవు. ఈ రోజు వారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. అంతేకాదు నాకు వ్యక్తిగతంగా కూడా వెంకయ్య గారు వెన్నంటి ఉన్నారు. మొదటి నుండి కూడా కోడలి గారి అభిమానిగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు గన్నమనేని వెంకయ్య గారు. నాకు మొదటి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి కూడా నాకు ఒక కుడిభుజంలాగా ఉన్నారు గన్నమనేని వెంకయ్య గారు. వారు పార్టీకి చేసినటువంటి సేవలు, అలాగే వ్యక్తిగతంగా నాకు వెన్నుదండలుగా అన్నదండలుగా ఉన్నటువంటి విషయాన్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు అందరూ ముందుకు వస్తారు, కానీ అధికారం లేనప్పుడు కూడా పార్టీ ఓడిపోయినప్పుడు మరుసటి రోజే వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చున్నటువంటి అతి ముఖ్యంలో గన్నమనేని వెంకయ్య గారు ఒకరని ఈ సందర్భంగా అధికారం పోయిందని నిరాశ పడలేదు, అధికారం పోయిందని బాధపడలేదు. ఒక పక్క గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో నియంత పోకడలు పోతూ అక్రమ కేసులు పెడుతూ తప్పుడు కేసులు పెడుతూ వేధింపులు చేసినప్పటికీ కూడా వారు ధైర్యంగా పార్టీలో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అట్లాగే వెంకయ్య గారు ఒక సీనియర్ నాయకుడిగా పార్టీలో ఎలాంటి ముఖ్య కార్యక్రమాలైనా ముందుండి చేశారు. కాకతీయ సేవా సమితిలో కూడా వారు ఎంతో ఆసక్తిగా 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పేసి వారు ఎనలేనటువంటి కృషి చేసిన విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అలాగే బాబాయిగా ఎప్పుడు లీలావతి ప్రేమగా వెంకయ్య గారిని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తుంది. లీలావతిని కూడా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసేవాడు వెంకయ్య గారు. ఆ విధంగా నాతోటి, మా కుటుంబంతో, పార్టీతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి వెంకయ్య గారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అందుకు ఆ కష్టాన్ని గుర్తించి వారికి గౌరవం కోసం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం జరిగింది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీలో అండదండలు ఇచ్చినందుకు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ, అశోక్కి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు, కార్యకర్తలు, ఎన్డీఏ మిత్రులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలకి, అలాగే సిపిఐ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ గన్నమనేని గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ గన్నమనేని వెంకయ్య గారు, జోహార్ గన్నమనేని వెంకయ్య గారు. వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 6వ రోజు వినుకొండ పట్టణంలో గల తిరుమల నర్సింగ్ హోమ్ హాస్పిటల్ నందు సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, అగ్నిమాపక పరికరములు ఉపయోగించి అగ్ని ప్రమాదాలు ఏ విధంగా నివారించాలి అని మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మ్యాన్ కె శ్రీనివాసరావు, డ్రైవర్, ఆపరేటర్స్ పాల్గొన్నారు. వినుకొండ గ్రామీణ మండలం మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటాలానే ఈసారి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి విభాగాల వారీగా తమ ఎద్దులతో పోటీల్లో నిలిచారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్, జూనియర్, సేద్యపు 6 పళ్ల సైజు, 4 పళ్ల సైజు, 2 పాల పళ్ల విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. సీనియర్ విభాగంలో తొలి 3 స్థానాలకు 1,25,000, ₹1,00,000, 75,000 చొప్పున బహుమతులను చీఫ్ విప్ జీవి అందించనున్నారు. 2 పాల పళ్ల విభాగంలో 10 మందికి, మిగిలిన కేటగిరీలో 9 మందికి చొప్పున బహుమతులు అందించనున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి రైతు కమిటీ సభ్యులు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన చాలా చక్కగా నిర్వహిస్తున్నారని అభినందించారు. మక్కెన చినరామయ్య పేరు మీద అన్నదానం నిర్వహిస్తున్నందుకు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు మదమంచిపాడు వీరాంజనేయ స్వామి రైతు కమిటీ సభ్యులు రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి మరి రానున్న వారం రోజులు దిగ్విజయంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన విజయవంతంగా జరగాలని సందర్భం కోరుతున్నా. ప్రతిరోజు వేలాది మంది రైతు సోదరులందరూ కూడా ఈ ఎడ్ల బల ప్రదర్శనని చూడటానికి వస్తున్నారు. వివిధ సైజుల్లో ఈ పందాలు నిర్వహించబడతా ఉన్నాయి. అందరికీ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎడ్ల బల ప్రదర్శన రాష్ట్ర స్థాయి పోటీలు మన వినుకొండలో ఎంతో ఘనంగా మదమంచిపాడు వీరాంజనేయ స్వామి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మక్కెన చినరామయ్య గారి పేరుతో మరి ప్రతి సంవత్సరం ఇక్కడ రైతు సోదరులకి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. మక్కెన మల్లికార్జున గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి మక్కెన చినరామయ్య గారి ప్రాంగణంలో చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుగుతూ ఉంది. రైతు సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ రైతు కమిటీలు ఇలాంటి ఉత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి, ప్రతి సంవత్సరం బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ రైతు కమిటీకి అంతా కూడా ఒక క్రమశిక్షణగా, ఐకమత్యంగా ఈ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపేసి పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ప్రజలందరూ సహకరించి ప్లాస్టిక్ వాడకం నిలిపేయాలని కోరారు. కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కష్టపడుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఇతర సిబ్బంది అందరికీ అభినందనలు. ఈరోజు మనం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి గాలి, నీరు ఇవన్నీ కూడా కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీల పొల్యూషన్ వలన, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పొల్యూషన్ పెరిగిపోయింది, జబ్బులు వస్తున్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మరి అక్కడ మరణాలు ఎక్కువ సంభవిస్తూ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ఈరోజు ఈ వ్యర్థాలని మనం ప్రాపర్గా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నందువల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. దానివల్ల నీరు కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఆ నీరు కలుషితం అయినందువలన అవి మన బోరుల్లోకి, బావుల్లోకి ఆ కలుషితమైన నీరు వస్తూ ఉంది. దాన్ని కలుషితమైన నీరు తాగినందువలన, వాడినందువలన మళ్ళీ జబ్బులు వస్తున్నాయి. అందుకోసం ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు కలుషితం అవ్వకుండా మరి పరిశుభ్రత, పరిసరాల యొక్క ప్రాముఖ్యత గురించి అనేక దేశాలు ముందుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మన దేశంలో కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. 2047 కల్లా దేశంలో అగ్రగామి రాష్ట్రంగా
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే దానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మనం సాధించాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే మనం ఈ వ్యర్థాలన్నీ ఇప్పుడు ఈ వారం ఎస్పెషలీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ట్యూబ్లైట్లు అవ్వచ్చు, వైర్లు అవ్వచ్చు, మొబైల్స్, ఇంట్లో పాడైపోయినటువంటి టీవీలు, బ్యాటరీలు, ఇలా ఎన్నో వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచుతుంటాం. తర్వాత బారేద్దాం అనుకుంటాం. దానివల్ల గాలి పొల్యూషన్ అయిపోతూ ఉంది, నీరు పొల్యూషన్ అయిపోతూ ఉంది, మనకు తెలియకుండా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి జబ్బులు రాకుండా ఉండాలంటే వ్యర్థాలని మనం మేనేజ్ చేయాలా. ఈ వ్యర్థాలని మున్సిపాలిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చిన ప్రకారం ఈ వ్యర్థాలన్నీ కూడా మనం బయటికి పంపించినట్టయితే దీన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు. ఈ వేస్ట్ని వీటిని మళ్ళీ కరిగించి మళ్ళీ తిరిగి ఉపయోగపడే విధంగా తయారు చేస్తారు. దానివల్ల సంపద సృష్టించవచ్చు. కాబట్టి అదే ఇక్కడ వదిలేస్తే నీరు కలుషితం అయిపోతుంది, క్యాన్సర్ లాంటి అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటే సంపద పెంచవచ్చు. అనారోగ్యం వస్తే ఇలాంటి వ్యర్థాలు పెరిగిపోతే భూమిలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే కలుషితం అయిపోతూ ఉంటాయి. ఈ వ్యర్థాల వల్ల రోగాలు వస్తాయి. రోగాల వల్ల మనం సంపాదించిన సంపద అంతా హాస్పిటల్ పాలు లక్షలు ఖర్చు అయిపోతూ ఉంది. కాబట్టి సంపద వేస్ట్ అయిపోతూ ఉంది, ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. దీనివల్ల ఆరోగ్యం నష్టం, సంపద నష్టపోతూ ఉన్నాం. లక్షలు వృధా అయిపోతూ ఉంది డబ్బులు. అందుకోసం ఈరోజు అదే పరిశుభ్రంగా ఉంచితే, పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచితే, మన మురికాలని మన ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటే, మన బజార్ని శుభ్రంగా ఉంచుకుంటే, మురికాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, అలాగే ఇలాంటి వ్యర్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉంటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. వాటర్ కూడా కలుషితం అవ్వకుండా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఒక ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, ప్రజాప్రతినిధులు ఒక్కళ్ళదే బాధ్యత కాదు. ఈరోజు ప్రజలందరూ బాధ్యతగా స్వీకరించాలి. ప్రజలు ఒక కర్తవ్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఇలాంటి వ్యర్థాల ద్వారా భూమికి కానీ, నీళ్ళకి కానీ, గాలిలో కానీ కలుషితం అవ్వకుండా ప్రతి ఒక్క పౌరులు బాధ్యత తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క పౌరు బాధ్యత తీసుకోవాలి. దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. ఆ సందర్భంగా ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇలాంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రజలందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే అప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అంతా మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని మనం సాధించుకోవచ్చు. అప్పుడే సంతోష ఆంధ్రప్రదేశ్ని కూడా మనం సాధించుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మున్సిపల్ కమిషనర్ గారు సుభాష్ చంద్రబోస్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు, అధికారులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇది ప్రతి వార్డులో కూడా, ప్రతి వార్డులో కూడా దీని మీద మన కమిషనర్ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలా. మన మెప్మా సభ్యులు కూడా ఉపయోగించి మన వినుకొండ టౌన్ని, మన వినుకొండ ప్రాంతాన్ని స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మన మెప్మా సభ్యులందరూ కూడా, ఆర్ఓలు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటి చేయాల్సిందిగా అందరిని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థి జీవితంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే వినుకొండ మండలం పెదకంచెలకు చెందిన దీప్తి అమెరికాలో ఎంఎస్ చదువుతోంది. ఈ నెల 12న స్నేహితురాలతో కలిసి రోడ్డుపై వెళ్తుండగా కారు ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకో నెల అయితే ఆమె కోర్సు పూర్తవుతుంది. అంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నెల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.